సిబిఐ అనుమానిస్తోంది. బేగంపేట విమానాశ్రయంలో ప్రభుత్వ హెలికాప్టర్ అగస్టా వెస్ట్లాండ్ దగ్ధమైన ఘటనపై సిబిఐ వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. రక్షణ శాఖలో జరిగిన హెలికాప్టర్ల కుంభకోణంతో దీనికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలోనూ రాష్ట్ర నేర పరిశోధన సంస్థ ఆలోచిస్తోంది. మరోవైపు అగస్టా ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రభుత్వ హెలికాప్టర్ అగస్టా వెస్ట్లాండ్ దగ్ధం కేసుపై సిఐడి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. విద్రోహ కోణంతో పాటు రక్షణ శాఖలో జరిగిన కొనుగోలు ఒప్పందానికి ఏమైనా సంబంధం ఉందా అనే దానిపై దృష్టి సారించింది. 2 నెలల క్రితం బేగంపేట విమానాశ్రయంలోని ఏపీ ఏవియేషన్ అకాడమీకి చెందిన హ్యాంగర్లలో నిలిపి ఉంచిన ప్రభుత్వ హెలికాప్టర్ అగస్టా వెస్ట్లాండ్ తో పాటు 6 సెస్నా విమానాలు దగ్ధమయ్యాయి. ప్రాథమికంగా ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని నిర్ధారణకు వచ్చిన సిఐడి అధికారులు ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు వీఐపీల పర్యటన కోసమే కొనుగోలు చేసిన ఈ హెలికాప్టర్ కేవలం 1000 గంటలు మాత్రమే ప్రయాణం చేసింది. మరమ్మతులు, తనిఖీల పేరిట ఎక్కువ కాలం దీన్ని హ్యాంగర్ కే పరిమితం చేయడం అనుమానాలకు తావిస్తోంది. 2007లో వైఎస్ ప్రభుత్వం ఈ హెలికాప్టర్ ను కొనుగోలు చేసింది. ప్రమాదం తర్వాత ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రమాదంలో ఏపీ ఏవియేషన్ అకాడమీ, ఏవియేషన్ కార్పొరేషన్ నిర్లక్ష్యము ఉందని సిఐడి ప్రాథమిక నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది.